హాయ్ అండి మీ అందరికీ. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చి పాలకూర రైస్. పాలకూర రైస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి. అందులో ఉండే వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అన్నమాట. ముందుగా పాలకూరని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి మీ స్పైసెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా రుచికి సరిపడినట్టుగా తీసుకోండి. వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా, అలాగే జీడిపప్పు, కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఒక పాత్ర పెట్టుకుని అందులో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలన్నమాట. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి కొద్దిగా. మనం ఆల్రెడీ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం కదండి పాలకూర పేస్ట్ని కూడా ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయినాయి కాబట్టి ఇందులో వేసుకోవాలి. నేను చెప్పేది ఇదంతా ప్రాసెస్ కూడా ఒక గ్లాసున్నర బియ్యానికి అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం ఈ పాలకూర పేస్ట్ని యాడ్ చేసాం కదండి, ఇందులో ఎలాంటి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, నూనె పైకి తేలుతుంది. ఇలా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అనమాట. ఇప్పుడు ఇలా రెడీ అయినట్లో ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ అనమాట వేసుకుంటున్నాను. వీటిని వేసుకుని ఎక్కడా కూడా అడగంటకుండా చక్కగా గరిటెతో తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కదండి రైస్, ఆ రైస్ వేసుకుంటున్నాను. రైస్ క్వాంటిటీ అనేది జస్ట్ కలర్ బట్టి మీరు చూసుకుంటే సరిపోతుందండి. ఇంతే వేస్తేనే ఇలా ఉంటుందని ఏమనుకోవద్దు. దీని రైస్ వేసిన తర్వాత కలరు, దాని స్పైసెస్ బట్టి మీకు ఏమైనా స్పైసెస్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఉప్పు కానీ ఏదైనా ఘాటు సరిపోకపోతే గరం మసాలా ఇలాంటివి యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇది చాలా ఈజీ అండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు హడావిడిగా వెళ్ళిపోతారు కదండి మార్నింగ్ టైము, అలాంటప్పుడు లంచ్ బాక్సుల్లోకి అయితే ఈజీగా అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇది ఫస్ట్ ముద్ద కింద ఉంటుంది, కొంచెం వేడి చల్లారిన తర్వాత పొడిపొల్లాడుతూ వస్తుందన్నమాట. మీరేం టెన్షన్ పడకండి, కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, లేకపోతే ఉత్తినే తిన్నా కూడా చాలా బాగుంటుందండి.